హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్ చాలా సింపుల్గా ఇలా వంకాయ ఫ్రై అయితే చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు, ఇంకా పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ అన్నీ కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇవన్నీ మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది వంకాయ కర్రీ. ఇంక ఇలా ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత నేనైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, ఇంకా ఉప్పు వేస్తున్నాను అనమాట. ఇంకా ఉప్పు వేసేసి ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయితే కూర టేస్ట్ బాగుంటుంది. ఇవైతే ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకుందాము ఫ్రై అయ్యేంత వరకు. చూసారా, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒక నిమిషం పాటు అయితే అల్లం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా వంకాయలన్నీ కూడా వేసేసి ఆల్రెడీ నేను సాల్ట్ వేసాను కాబట్టి ఇంకా మళ్ళీ వేయట్లేదు. ఇవన్నీ కలిసే విధంగా కలుపుకొని మనం ఈ ముక్కలన్నీ కూడా మగ్గేంతవరకు మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ ముక్కలన్నీ కూడా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మనం సపరేట్గా కారం వేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇలా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, చాలా సింపుల్ అండి. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.